హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హీ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 82. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. విప్లవ్ మాట కంప్లీట్ అవ్వకముందే ఫ్లవర్ వాచ్ పగిలిన శబ్దం విని విప్లవ్ తల తిప్పి ఆశీ వైపు చూడగా ఆశీ ఆవేశంగా అండ్ ఫాస్ట్గా విప్లవ్ ముందుకు వచ్చి కోపంగా చూస్తూ చంప పగల కొడుతుంది. హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్? ఆయుష్ గారు చాలా హెల్తీగా ఉన్నారు అండ్ నీలాంటి ఈడియట్స్ నోరు ముయించడానికి ఆయన త్వరగానే నార్మల్ అవుతారు అంటూ విప్లవ్తో ఆయుష్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ విప్లవ్ ముందే ముక్కలు చేసి తన మొహం మీద విసిరి కొడుతుంది. నేల మీద పడ్డ పేపర్స్ వైపు చూస్తూ ఉన్న విప్లవ్ మొహం ముందు చిటికెలు వేస్తూ, టుడే ఆన్వర్డ్స్ నీకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా ఇప్పుడే క్లియర్ చేస్తాను అని చెక్ రాసి ఇస్తూ, ఇంకెప్పుడు నువ్వు నీ మొహాన్ని నాకు చూపించడానికి వీల్లేదు మిస్టర్ విప్లవ్. హాహా, నువ్వు నన్ను ఎన్ని తిట్లు తిట్టినా నాకు కోపం రావట్లేదు ఆశీ. వై? బికాస్ ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ అంటూ ఆశీ ముందుకు వచ్చి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇప్పటి వరకు నీతో ఈ విషయం చెప్పకుండా నాలోనే దాస్తూ వచ్చాను. ఎందుకంటే ఇది తెలిస్తే నువ్వు నన్ను దూరం పెడతావేమో అన్న చిన్న భయం. దేని గురించి అయితే నీ దగ్గర దాస్తూ వచ్చానో అదే నీకు తెలిసిపోయాక ఇంకా దాచడంలో నో యూజ్. అందుకే చెప్తున్నాను. I never believed in love at first sight until I saw your smile. It melts my heart and fallen for you అంటూ ఆశీ డీప్ ఐస్లోకి చూస్తూ, I am truly, madly, deeply in love with you ఆశీ. I want to be with you rest of my life అని ఆశీ చేతిని హోల్డ్ చేస్తూ సీరియస్గా చెప్తాడు. ఆశీ విసురుగా తన చేతిని వెనక్కి తీసుకుంటూ, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. ఇంకోసారి కనుక అనిపిస్తే సెక్యూరిటీతో గెంటించాల్సి వస్తుంది. గెట్ లాస్ట్ అని కోపంగా అరవగానే, చిల్ ఆశీ, నేను వెళ్ళిపోతాను, అనవసరంగా కోపడుకు, నీ గొంతు పెయిన్ వస్తుంది అని నవ్వుతూ చెప్పి వెళ్తూ ఆగి, ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్తున్నాను కానీ తొందరలోనే నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని చెప్పి వెళ్ళిపోతాడు. ఈడియట్, అసలు కొంచెమైనా సెన్స్ ఉందా వీడికి? మ్యారేజ్ అయిన అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. ఛీ అని ఇరిటేట్ అవుతూ తన సీట్లో కూర్చుంటూ, హఫ్, కూల్ ఆశీ అని 1 నుంచి 10 వరకు నెంబర్స్ అన్ని కౌంట్ చేసి తను నార్మల్ అయ్యాక తన వర్క్ తను స్టార్ట్ చేస్తుంది. ప్రణవి ఎందుకని నైట్ నుండి రూమ్లో నుండి కూడా రావడం లేదు? జరిగిందేదో జరిగిపోయింది. దాన్నే తలుచుకుంటూ రూమ్లోనే ఉండిపోతే ఎలా? రేపటి నుండి నాతో పాటు ఆఫీస్కి రా, నీకు కూడా కొంచెం చేంజ్ కావాలి కదా. నేను ఎక్కడికి రాను డాడీ, అసలు నేను ఈ రూమ్ దాటి కూడా బయటికి రాను. నన్ను చూస్తే చాలు అందరూ తిడుతూనే ఉన్నారు. మిస్టేక్స్ అందరూ చేస్తారు, అలానే నేను చేశాను. ఆ మిస్టేక్స్ తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఐఎమ్ ట్రయింగ్. కానీ మహల్లో అందరూ నన్ను మనిషిలా కూడా చూడడం లేదు. నా మీద ఎందుకంత నెగిటివ్ ఫీలింగ్ డాడీ? నా మొహం కూడా ఎవరికి చూడడం ఇష్టం లేదు కదా, అందుకే నేను రూమ్లోనే ఉంటాను. ప్రణవి, మొండిగా మాట్లాడుకో. నువ్వు చేసింది చిన్న మిస్టేక్స్ ఏం కాదు. మనిషి ప్రాణాలతో ఆటలాడావు, అది గుర్తుందా నీకు? నేను అడ్డుపడకపోతే ఈ పాటికి నువ్వు చచ్చిపోయి కూడా చాలా డేస్ అయ్యేది. ఏదైనా మర్చిపోవడానికి టైం పడుతుంది, వీళ్ళు కూడా అంతే. నువ్వు చేసింది మర్చిపోవడానికి కాస్త టైం పడుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ మూమెంట్, ఓకే? నేను ఎంత పెద్ద మిస్టేక్ చేశానో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఐఎమ్ సారీ డాడీ, అనవసరంగా మీ అందరినీ నా బిహేవియర్తో చాలా బాధ పెట్టాను. ఇప్పటికైనా నీలో చేంజ్ వచ్చింది, నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రణవి. ఆయుష్ నార్మల్ అయ్యాక నీ గురించి చెప్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వన్స్ ఆయుష్ కోమా నుండి బయటకు వచ్చాక ఆయుష్తో నీ గురించి చెప్పి నీకు మంచి మ్యాచ్ చూడమని చెప్తాను. అక్కర్లేదు డాడీ, నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. మీరు నాకు నిజంగా మ్యారేజ్ చెయ్యాలి అనుకుంటే ఆ అబ్బాయితోనే చెయ్యండి, లేదా నాకు అసలు మ్యారేజ్నే వద్దు. ఎప్పటికీ ఇలాగే సింగిల్గానే ఉండిపోతాను. ఎవరు? ఆయుషా అంటే సీరియస్గా చూస్తూ అడుగుతూ ఉన్న కృష్ణదేవ్ వైపు చూసి, అయ్యో బావ కాదు డాడీ, అయినా విక్కీతో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా బావని ఎందుకు ఇష్టపడతాను? నేను లవ్ చేస్తుంది విక్కీని అని సిగ్గుపడుతూ చెప్తుంది. విక్కీతో ఎంగేజ్మెంట్ అయ్యాకే కదా నువ్వు ఆశీను చంపి తన ప్లేస్లోకి రావాలి అనుకున్నది. చచ్చాన్రా బాబు, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాను అని నీళ్లు నమ్ముతూ, అది డాడ్, అది నేను కావాలని అలా చెయ్యలేదు. నాకు ఆశీ బిహేవియర్ కొంచెం కూడా నచ్చేది కాదు. తన వల్లే నాకు బావ దూరం అయ్యాడు అన్న కోపంతోనే ఏదో అలా జరిగింది. ఇంకెప్పుడు అది రిపీట్ అవ్వనివ్వను. విక్రమ్ నిన్ను మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడేమో వద్దు అని చెప్పి ఇప్పుడు విక్రమ్ కావాలి అంటే ఎలా ప్రణవి?
విక్రమ్ త్వరలో వేదాను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. అది నీకు కూడా తెలుసు. ఇప్పుడు విక్రమ్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటున్నావు. విక్రమ్ ఏమి బొమ్మ కాదు, నచ్చినప్పుడు ఉంచుకొని నచ్చనప్పుడు దూరంగా విసిరికొట్టడానికి. నీకు విక్రమ్ కన్నా మంచి సంబంధం నేను తీసుకుని వస్తాను. విక్రమ్ను మర్చిపోయి రేపటి నుండి నువ్వు ఆఫీస్కి నాతో పాటు రా. డాడ్, నాకు విక్రమ్ కావాలి అంతే అని మొండిగా చెప్పి అటువైపు తిరిగి పడుకున్న ప్రణవిని చూసి, నేనేం చేసి విక్రమ్ని మ్యారేజ్కి ఒప్పించాలి? అసలు విక్రమ్ ఒప్పుకుంటాడా? మరి వేద పరిస్థితి ఏంటి? తన విక్కీకి కాబోయే భార్య అని బావ మీడియా ముందు అనౌన్స్ కూడా చేశాడు. ఒక తండ్రిగా నాకు ప్రణవి ఫ్యూచర్ని ఇంపార్టెంట్. విక్కీ చాలా మంచోడు. తనని వదులుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. ఈ విషయం గురించి ముందు బావతో మాట్లాడాలి అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణదేవ్. డోర్ క్లోజ్ చేసిన సౌండ్కి పడుకున్న ప్రణవి లేచి కూర్చుంటూ, నాకు తెలుసు డాడ్, నీకు నాకంటే ఎవరు ఇంపార్టెంట్ కాదని. అందుకే కదా ఈ రూట్లో వచ్చాను. ఇప్పటి వరకు ఈ మహల్లో ఆయుష్ బావ ఏం చెప్తే అదే జరిగేది. కానీ ఇప్పుడు నేను పెట్టిన ఈ చిచ్చుతో ఒక్కటిగా ఉన్న ఫ్యామిలీ రెండుగా డివైడ్ అయిపోతుంది. వీళ్ళు కలిసుంటే ఎప్పటికీ నేను అనుకున్నది సాధించలేను. అందుకే బ్రిటిష్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను, డివైడ్ అండ్ రూల్ అని కన్నింగా నవ్వుకుంటూ. ఇప్పుడు మీ మధ్య ఖచ్చితంగా విభేదాలు వస్తాయి. ఆయుష్ బావ స్పృహలోకి వచ్చేలోగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటుంది మహల్ అని నవ్వుకుంటూ రింగ్ అవుతూ ఉన్న మొబైల్ వైపు చూస్తూ, వీడి కాల్ చేస్తున్నాడేంటి అని విప్లవ్ నుండి వస్తున్న కాల్ని చూస్తూ ఆన్సర్ చేస్తుంది ప్రణవి. ఆఫీస్ నుండి లేటుగా మహల్కి రీచ్ అయిన ఆషి టయర్డ్ ఫేస్తోనే మహల్లోకి ఎంటర్ అయ్యి హాల్లో కూర్చున్న అందరితో 10 నిమిషాలు మాట్లాడి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తుంది. బెడ్ మీద పడుకోనున్న ఆయుష్ని చూసి, హాయ్ ఆయుష్ గారు, బాగా మిస్ అయ్యారా నన్ను? నేను కూడా మిమ్మల్ని టూ మచ్గా మిస్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి వచ్చి మిగిలిన విషయాలన్నీ చెప్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి సారీ కట్టుకుంటూ మార్నింగ్ నుండి ఆఫీస్లో ఏం జరిగాయో చెప్తూ ఆయుష్ కాళ్ళు చేతులు హెడ్ను ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటుంది. తను ఎంత రెస్ట్లెస్గా ఉన్నా సరే ఆయుష్ విషయంలో ఆషి అస్సలు ఛాన్స్ తీసుకోదు. అందుకే ఆయుష్కి అరగంట పాటు మసాజ్ చేశాక వామ్ వాటర్తో ఆయుష్కి స్పాంజ్ క్లాత్తో ఒళ్ళంతా నీట్గా తుడిచి ఫేస్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా వామ్ వాటర్తో వాష్ చేసి డ్రెస్ కూడా చేంజ్ చేస్తుంది. ఆయుష్ గారు, బాగా మిస్ అవుతున్నానండి, త్వరగా నార్మల్ అవ్వచ్చు కదా ప్లీజ్ అంటూ ఆయుష్ గుండెల మీద తల పెట్టుకుంటూ, ఇలా మీతో ఇంత క్లోజ్గా ఉండి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? మీ వామ్ హగ్ బాగా మిస్ అవుతున్నాను ఆయుష్ గారు. మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి ఆయుష్ గారు. ఇక మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు నార్మల్ అవ్వగానే ముందు అన్నయ్యల ఇద్దరు ఎంగేజ్మెంట్ జరిపించాలి అని ఆయుష్తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఆయుష్ నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయా అని క్లియర్గా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆషి డోర్ నాక్ చేస్తూ ఉన్న అనిత వాయిస్కి ఆయుష్ నుండి దూరంగా జరుగుతూ గుండెల దాకా బెడ్షీట్ కప్పి తన సారీని సరిచేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా నిల్చుకొనున్న అనితను లోపలికి పిలుస్తుంది. డిస్టర్బ్ చేశానా ఆషి? అదేం లేదమ్మా, కూర్చో అంటూ అనితను కౌచ్లో కూర్చోపెడుతూ తన ఎదురుగా బీన్ బ్యాగ్ లాక్కొని కూర్చుంటుంది ఆషి. అనిత రూమ్ మొత్తం చూస్తూ, చాలా నీట్గా అన్నీ చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నావు ఆషి. మెయిన్గా వాల్కి సెట్ చేశారు కదా మీ పిక్, ఆషి దియా విత్ ఆయుష్, చాలా అందంగా కనిపిస్తుంది. నాకు కూడా ఆ పిక్ అంటే చాలా ఇష్టం అమ్మా. దియా బర్త్డే రోజు దిగిన పిక్ అది. ఆయుష్ గారు ఇష్టంగా వాల్ మొత్తం సరిపోయేంత పెద్దగా చేయించారు. అనిత చిన్నగా నవ్వి, నిన్ను అల్లుడు గారు ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసా ఆషి. మొదట అల్లుడు గారికి నువ్వు సెకండ్ వైఫ్ అని బాధపడ్డాను. నీ మీద అల్లుడు గారు చూపించే ప్రేమ చూశాక నా మనసులో ఉన్న డౌట్స్ అన్నీ పోయాయి. ఇప్పటికీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఆషి. నువ్వు ఆషిక ఇద్దరూ వేరు, కానీ రూపం మాత్రం ఒక్కటే. ఎవరి హార్ట్ సరిపోయింది నీకు? ఆషిక హార్ట్ ఎలా సరిపోయింది? అంతేకాదు, బాగా క్లియర్గా చూస్తే నీకు మోహిత్కి కూడా చాలా దగ్గర పోలికలు అండ్ అలవాట్లు కూడా ఉన్నాయి. కడుపున పుట్టిన అభికి నీకు ఎలాంటి పోలికలు లేకపోయినా మోహిత్కి నీకు ఎలా ఉన్నాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అవునమ్మా, ఈ డౌట్ నీకే కాదు, నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది. దియా ఆపరేషన్ కోసం మేము కొన్ని డేస్ లండన్లోనే ఉన్నాం కదా, అక్కడ ఆషిక అక్క ఇంట్లో సంధ్య పెద్దమ్మ టీనేజ్ ఫొటోస్ చూశాను. చాలా సిమిలర్గా నాలాగే అనిపించింది. మేబీ ఆషిక అక్క కూడా నాలాగే ఉండడం వల్ల నాకు అలా అనిపించిందేమో. బట్ ఎక్కడో చిన్న డౌట్ మాత్రం నాలో అలాగే ఉండిపోయింది. నాకొకటి అలా అనిపించిందంటే ఓకే, కానీ నీకు కూడా అలాగే అనిపిస్తుంది అంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే ఆషి.
అబ్బా కమాన్ మమ్మీ, ఇలాంటివి కామన్. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ యాక్టర్ రామ్ చరణ్ అండ్ ఏస్ చూడ్డానికి సిమిలర్గానే ఉంటారు. అలా అని ఇద్దరు సిబ్లింగ్స్ అయిపోతారా? లేదు కదా. ఇది కూడా అంతే. లీవ్ ఇట్. అన్నీ భూతద్దంలో పెట్టి చూడకూడదు. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? అభి గురించి నీతో మాట్లాడాలా ఆషి? అది నిన్నటి వరకు ఇక్కడే ఉంది. ఎంఎస్ చేస్తా అని చెప్పి సడన్గా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అని పట్టుకొని కూర్చుంది. ఎంత చెప్పినా వినడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అభిను అంత దూరం నేను పంపించాలి అనుకోవడం లేదు. ఆ చదువుకునేదేదో ఇక్కడే ఉండి చదువుకోమని చెప్పు. ఎందుకంటే అల్లుడు గారు నార్మల్ అయ్యాక అభికి మ్యారేజ్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఏంటి? అభికి పెళ్ళా? అప్పుడే పెళ్ళేంటమ్మా? అది ఇంకా చదువుకోవాలి అనుకుంటుంది కదా. అది అలాంటి సాకులు 100 చెప్తుంది ఆషి. అవన్నీ నేను వింటూ కూర్చోలేను. అభి ఎప్పుడు ఎవరిని తీసుకుని వచ్చి వీడే నీ అల్లుడు అంటుందేమో అని నాకు రోజు టెన్షన్గానే ఉంటుంది. అయినా అభి చిన్నపిల్లేం కాదు. దానికి మ్యారేజ్ చేసే ఏజ్ ఆల్రెడీ వచ్చేసింది. అందుకే అబ్బాయిని కూడా చూశాను. ఆ అబ్బాయి అయితే అభిని బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం నాకుంది. ఎవరమ్మా అబ్బాయి? చేతన్. ఇప్పుడు ఆషి రియాక్షన్ ఏంటంటారు? కృష్ణదేవ్ విక్రమ్తో ప్రణవి డెసిషన్ గురించి చెప్తే విక్రమ్ ఏం సమాధానం చెప్తాడు? అన్నట్టు కృష్ణదేవ్ స్వార్థంగా ఆలోచిస్తున్నాడు అని మాత్రం కామెంట్ పెట్టకండి. ఒక తండ్రిగా ఆలోచిస్తున్నాడు. మీరు కూడా ఆయన ప్లేస్లో ఉండి ఆలోచించి ఆయన చేసేది రైటా రాంగా అనేది కామెంట్స్ ద్వారా చెప్పండి. ఇంకో 2 అప్డేట్స్ అంతే. యువర్ బేస్ట్ ఈస్ బ్యాక్. ఆర్ యూ హ్యాపీ నౌ? ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. నాకు తెలుసు నేను ఈ ఎపిసోడ్ సరిగ్గా నారేట్ చేయలేదు అని చెప్పాను కదా. అస్సలు హెల్త్ బాగాలేదు అండ్ ఇంకా చాలా ఓపిక తెచ్చుకొని మరీ వీడియో చేస్తున్నాను. అందుకే ఇగ్నోర్ చేసేయండి. ఐ థింక్ ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటే ఇంత దరిద్రంగా నారేట్ చేయడము. సో ఇదొక్కటి ఇగ్నోర్ చేసేయండి. రేపు మంచిగా కంబ్యాక్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.